గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో నిజామాబాద్ జిల్లాకు జీరో నిధులనే చెప్పాలి. నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి రైల్వే కానీ అదేవిధంగా పసుపు బోర్డు కానీ ప్రధాన అంశాలు ఉన్నాయి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు అంశాన్ని చూసుకుంటే నిర్మల్ ఆదిలాబాద్ ఆర్మూర్ వరకు రైల్వే లైన్కి సంబంధించి మరోవైపు అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వము నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. పసుపు బోర్డుకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు బిఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట ఉన్నారు. మాట్లాడారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ జిల్లాలో అతి ముఖ్యమైనది, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పసుపు పండించే ప్రాంతం. జాతీయంగా ఇది ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వము జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది. పసుపు రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పసుపు బోర్డు అయితే ఏర్పాటైంది. పసుపు బోర్డుకు సంబంధించి ఏదైతే దానికి సంబంధించి కార్యాచరణ జరగాలంటే పసుపు బోర్డు పూర్తిగా నిలదొక్కోవాలంటే దానికి సంబంధించిన బడ్జెట్ కావాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పసుపు బోర్డుకు జీరో నిధులైనాయి. దానిపై మీరేమంటారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఈ బడ్జెట్ అనేది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత దశాబ్దాలుగా పసుపు బోర్డుకు సంబంధించినటువంటి రైతులు, ఈ ప్రాంత రైతులు నిజామాబాద్ అటు మెట్పల్లి వరకు ఇటు నిర్మల్ అంటే 3 జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సంబంధించిన రైతులు ఈ ప్రాంతంలో ఆర్మూర్ కేంద్రంగా ఉద్యమం సాగుతూ ఉంది. బీజేపీ మొదలు గెలిచినటువంటి ఎంపీ కూడా ఈ పసుపు రైతుల సమస్యనే మీద నేను పసుపు బోర్డు తెస్తానని చెప్పారు. గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు కూడా ఏంటంటే పసుపు బోర్డు ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం. దానికి ఒక బోర్డు చైర్మన్ని కూడా ప్రకటించారు. కానీ వల్ల ఏదైతే బడ్జెట్లో నిధులు కేటాయించకుండా దానికి సంబంధించినటువంటి ఆ బోర్డుకు సంబంధించిన నిర్వహణ కానీ లేదా నిర్మాణం కూడా ఎట్లా జరుగుతుంది అనేది ఇవాళ రైతాంగం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అంటే కేవలము ఇక్కడ జరుగుతున్నటువంటి రైతుల పోరాటాన్ని చల్లబార్చడానికి లేదా ఎన్నికల వాగ్దానాన్ని ఏదో ఇచ్చాము కదా అని చెప్పుకోవడం కోసం రాబోయే స్థానిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ప్రకటించింది అనేది తేటతెల్లమైంది. తర్వాత నిజామాబాద్, కరీంనగర్, అదేవిధంగా నిజామాబాద్ వయా నిర్మల్, ఆదిలాబాద్కు సంబంధించినటువంటి రైల్వే మార్గాన్ని, ఈ రైల్వే మార్గానికి సంబంధించిన నిధులు లేవు. ఏదో గతంలో వచ్చినటువంటి నిజామాబాద్ కరీంనగర్ పోతున్నటువంటి ఒక రైలు ఏదైతే ఉందో అది ఎప్పుడో పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సక్రమైనటువంటి రైల్వే స్టేషన్స్ కానీ దాని ఆధునీకరణ కానీ లేకుండా ఉంది. కాబట్టి ఇవాళ నిజామాబాద్ సంబంధించినటువంటిది ఇటు నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ తర్వాత ఈ మొత్తం ఉత్తర తెలంగాణని లింకు చేస్తూ గతంలో కూడా ఉద్యమాలు సాగాయి. డిమాండ్ కూడా ఉంది ప్రజలది. ఎందుకంటే ట్రైను ఈ నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ వయా మెదక్, హైదరాబాద్ని కలుపుతూ ఈ రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉత్తర తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అదేవిధంగా హైదరాబాద్ నుంచి మరి బొంబాయి వెళ్ళేటువంటి తర్వాత నిజామాబాద్ టు పూణే వెళ్ళేటువంటి రైళ్ళు మాత్రం అరకొర రైళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఒక్క దేవగిరి తప్ప హైదరాబాద్ బొంబాయి, నిజామాబాద్ తప్ప మిగతా ఈ ట్రైన్ ఒకటే ట్రైన్ పోతూ ఉంటుంది. వేలాది మంది ప్రతిరోజు ముంబై వెళ్తూ ఉంటారు, నిజామాబాద్ ఇటు మెట్పల్లి, ఆర్మూర్ ప్రజలు. కాబట్టి ఇవాళ నిజామాబాద్కు 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి ధర్మపురి అరవింద్ గారు కేవలం మాటలు తప్ప ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధికి సంబంధించిన నమూనా జరగట్లేదు. ఇవాళ ఒక నిజామాబాద్ ఎంపీ కాదు, ఉత్తర తెలంగాణకు సంబంధించిన నిజామాబాద్, ఆదిలాబాద్, ఇటు కరీంనగర్ తర్వాత మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎంపీలని ఈ రాష్ట్రంలో తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చారు, సగం మంది ఎంపీలను ఇచ్చారు. ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించిన నుంచే ఎక్కువ ఎమ్మెల్యేలు కూడా మరి బీజేపీ గెలిచింది. కానీ ఇవాళ బీజేపీ తెలంగాణ ప్రజలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో 0 నిధులు సంపాదించారు. కాబట్టి ఇవాళ మాట్లాడితే ఏదేదో మాట్లాడుతుంది. ప్రత్యేకంగా ఇవాళ ఇవాళ ఉత్తర తెలంగాణలో 10 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. 15 లక్షల మంది అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటారు గల్ఫ్ కార్మికులు. ఈ సంబంధించిన కార్మికులకు సంబంధించి ఎట్లాంటి మరి ఇక్కడ బీజేపీ డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు, కనీసం ప్రత్యేకంగా ఒక పరిశ్రమ తెచ్చిన పరిస్థితి లేదు.
కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే నిజామాబాదు ఇటు ఉత్తర తెలంగాణకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరి చాలా అన్యాయం జరిగింది. కాబట్టి దీనికి బాధ్యత వహించాలా మరి బీజేపీ ఎంపీలు, బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా చెప్పండి, ఏదైతే ఎన్నో దశాబ్దాల కాలంగా పసుపు బోర్డు కోసం పోరాటాలు చేశారు. పసుపు బోర్డు కావాలి, పసుపుకు మద్దతు ధర కావాలి, పసుపుకు నాణ్యమైన పరిశోధన కేంద్రాలు కావాలి, పసుపుకు నాణ్యమైన వంగడాలు ఉత్పత్తి చేసే దిశగా ఎన్నో ఏళ్ళుగా ఉద్యమాలు చేశారు. దశాబ్దాల కాలం గడిచింది. దాని ఫలితమే పసుపు బోర్డు ఏర్పడింది. ఈ పసుపు బోర్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బోర్డు అయితే ఏర్పాటు చేసింది, దానికి విధి విధానాలు ప్రకటించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసింది. దానికి చైర్మన్ అయ్యారు. కానీ దానికి సంబంధించిన డబ్బులు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన భూమి కేటాయింపులు కానీ కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన నిధులు కానీ కేటాయించడంలో విఫలమైందనే చెప్పాలి. మీరేమంటారు దాని? 100% అది వాస్తవం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన పంపితే ఎన్ని ఎకరాలు కావాలి, ఎంత దానికి సంబంధించినటువంటి మరి సంబంధించినటువంటి ఒక ఏర్పాటు కోసం సంబంధించిన ఒక ప్లానింగ్ అనేది పంపితే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ కేవలం ఇది మేము పసుపు బోర్డు ప్రకటిస్తున్నామని ఒక రాజకీయ ప్రకటన తప్ప నిర్దిష్టంగా ఇవాళ ఇక్కడ పరిశ్రమ, ఇలా ప్రభుత్వ రంగ పరిశ్రమ అంటే ఇవాళ రైతాంగానికి సంబంధించినటువంటి ఒక పసుపు, ఒక నాణ్యమైన పసుపు ఇతర దేశ విదేశాలకు, మన దేశంతో పాటు ఇతర ప్రాంతాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేటువంటి ఒక పసుపు ఏర్పడుతుంటుంది. రైతాంగానికి మంచి సహకారము లేదా ప్రోత్సాహం అందించినట్టు అనేక మంది, వేలాది మందికి ఇక్కడ నిరుద్యోగ యువతకు కూడా మరి ఇక్కడ ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. కానీ అట్లాంటిది ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్ తీసుకోమని ఇవ్వమని అడగలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి దాని మీద చర్చ లేదు. కాబట్టి అదే కాదు, ఇవాళ మనం చూస్తూ ఉంటే ఈ పసుపు బోర్డుతో పాటు ఈ ప్రాంతమే, ఇదే జకరన్పల్లిలో కూడా గతంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చెప్పారు. ఇవాళ వరంగల్ అన్నారు, ఇప్పుడు వరంగల్లో కూడా ఒక నయా పైసా ఇచ్చినట్లేదు. ఇక్కడ జకరాన్పల్లిలో ఏర్పాటు చేసి ఎంత అద్భుతమైనటువంటి నిజామాబాద్ ఉత్తర తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది, ఇటు విమానాశ్రయం కానివ్వండి, ఇటు పసుపు బోర్డు కానీ ఏర్పాటు చేస్తే అనేక విదేశాలకు లక్షలాది మంది యువకులు ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. కాబట్టి మనకు హైదరాబాద్ వరకు వెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడి నుంచే మరి మన విమానాశ్రయం ఏర్పడితే జకరాన్పల్లి కేంద్రంగా పక్కనే మరి తెలంగాణ యూనివర్సిటీ ఉంది. అదేవిధంగా ఇక్కడ పసుపు బోర్డు ఏర్పడితే మరి మన దేశంలో అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ వ్యాపార సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ కేవలం ఎన్నికల్లో నినాదం, ఇప్పుడు మళ్ళీ రాబోయే స్థానిక ఎన్నికలలో ఏంటంటే రేపు రాబోయే ఎన్నికల్లో మేము తెలంగాణ అధికారం మాకు కావాలని చెప్పేటి బీజేపీ ఒక ఎత్తుగడ రీత్యా, ఎందుకంటే అప్పుడప్పుడు నానుస్తూ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు ఏదో కథలు చెప్పేటువంటి తప్ప నిర్దిష్టంగా ఇది ఖచ్చితంగా, ఎందుకంటే చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేటీకరించేటువంటి బీజేపీ ఒక ప్రభుత్వ సంస్థని ఏర్పాటు చేస్తారు అంటే అది నిర్మాణం జరిగి దానికి కావలసిన నిధులు ఏర్పాటు చేసి దానికి కావలసిన భూసేకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అడిగి దానికి కావలసిన డబ్బులు విడుదల చేస్తే అప్పుడు మనం నమ్మడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఇది కేవలం ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోతుందేమో అని చెప్పేసి చూడాల్సి వస్తుంది. అయితే అట్లాంటి పరిస్థితి చేస్తే బీజేపీ చాలా పెద్ద ఎత్తున రైతాంగం నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం. అయితే ముఖ్యంగా చెప్పండి, గత ఎన్నికల్లో అంటే మొన్న పార్లమెంట్ గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చిన ప్రకారమే పసుపు బోర్డు తెస్తా అన్నారు. పసుపు బోర్డు ఈ ఎన్నికల్లో తీసుకొచ్చారు. ఓకే, పసుపు బోర్డు తెచ్చారు. పసుపు రైతులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికలప్పుడు 1,00,000 ఎకరాల పైగా పసుపు పంట సాగేది. ఈ ఎన్నికలకు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45,000 ఎకరాలు అయింది. నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 22,000 ఎకరాలకే పరిమితమైంది. ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల పసుపుకు మద్దతు ధర వస్తుందని చెప్పి ఎన్నో ఏళ్ళుగా రైతులు ఏర్పాటు ఏదైతే టబాకో బోర్డు ఉంది దానికి ఒక నిర్దిష్టమైన ధర ఉంటుంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల నిర్దిష్టమైన ధర ఉంటుందని చెప్పి రైతులు ఆశాభావం వ్యక్తం. అలాంటిది ఏమన్నా అవకాశాలు ఉంటాయా? అంటే ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైనట్టు విధి విధానం లేకుండా ఇదంతా కూడా ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వం తన విధానంలో భాగంగా ఉండాలి. ఇవాళ ఒక పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నది అంటే ఆ పరిశ్రమ దాని యొక్క
ఇతర దేశాలకు లేదా మన దేశంలో ఎగుమతులు, ఆ ఎగుమతులకు సంబంధించిన అంటే దాని డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఉంటుంది. అంటే మన దగ్గర ఇప్పుడు ఏమర్థం అవుతుంది, ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చేసే నినాదం తప్ప ఇక్కడ విధానపరంగా నిర్ణయం జరగదనే ఉద్దేశంతోనే రైతులు అంటే ప్రతి సంవత్సరము మరి ఈ పంట పండించిన చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి పసుపు ఒకటే పంట వేయాల్సి ఉంటుంది కాబట్టి సంవత్సరంలో. కాబట్టి వాళ్ళ దేని యొక్క సాగు తగ్గిపోతుంది అంటే హెక్టార్లు తగ్గిపోతున్నాయి సాగు అంటే దాని అర్థం ఏంటంటే రైతులు ఈ ప్రభుత్వాన్ని విశ్వసించట్లేదని అర్థం. ఎందుకంటే వాళ్ళ జరిగేది ఇలా పసుపు బోర్డు ప్రకటించిన ఎక్కడ రైతులు వేలాది మందిగా రోడ్ల మీదకి వచ్చి పెద్ద సంబరాలు జరుపుకున్నది లేదు. బీజేపీ కార్యకర్తలు లేదా ఎమ్మెల్యే ఎవరైతే ఎంపీ అనుచరులు ఉన్నారో వాళ్ళు జరుపుకున్నారు తప్ప రైతులు స్వచ్ఛందంగా ఇది ఈ పసుపు బోర్డు వస్తుంది ఇక్కడ ఖచ్చితంగా ఏర్పడుతుంది అని చెప్పేసి రైతులకి ఎందుకంటే విశ్వాసం లేదు. ఒకవేళ అది విశ్వాసం కలగాలి అంటే కార్యరూపం దాల్చాలి అన్నప్పుడు మరి మనకి పార్లమెంట్లో ఇప్పుడు నేను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నిధులు కేటాయించాలి. నిధులే కేటాయించలేనప్పుడు దీని మీద అనుమానాలు ఉంటాయి. ఇంకా నువ్వు ఎప్పుడు పెడతారంటే మేము మళ్ళీ పెడతాం లేదా ఇంకోటి పెడతామంటే అది అంత ఉత్తమాట అనేది మనకు అర్థమవుతుంది. అంటే సప్లిమెంటరీ బడ్జెట్లో ఇవ్వండి దీనికై మన అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది కాబట్టి అంటే బడ్జెట్ తయారు చేయడానికి ఒక 2 నెలల ముందు తయారు చేస్తారు కాబట్టి ఏదైతే జనవరిలో పసుపు బోర్డు ఏర్పాటు చేశారు కాబట్టి దీనికి అంతా సప్లిమెంటరీ బడ్జెట్లో నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డుకు సంబంధించి ఏమన్నా కేటాయించే అవకాశాలు ఏమైనా ఉంటాయనుకుంటారా? అంటే ఒక జాతీయ బోర్డుకి చైర్మన్ ఏర్పాటు చేసిన తర్వాత దీనికి ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినట్టే కదా. ఇది జాతీయ స్థాయిలో బడ్జెట్ పెట్టాలనుకున్నప్పుడు పార్లమెంట్ పూర్తిగా 2025-26 బడ్జెట్ని పెట్టాలి. సప్లిమెంటరీ బడ్జెట్ పెట్టడం అనేది ఒక పరిశ్రమ. ప్రత్యేకంగా తెలంగాణలో ఒక పసుపు బోర్డు దానికి ఇన్ని వేల కోట్లు ఉంటుందని అంటే ఇప్పటికి కూడా దాని మీద ఒక పర్టికులర్ సంబంధించినటువంటి ఎస్టిమేషన్ లేదు. ఎస్టిమేషన్ ఉంటే ఎన్ని వందల ఎకరాలు కావాలా లేదా దానికి సంబంధించిన ఎన్ని వేల కోట్ల బడ్జెట్ కావాలనేది ఇంతవరకు మన స్థానిక ఎంపీ గారు కూడా దాని మీద ఒక ప్రకటన చేయలేదు. లేదా ప్రభుత్వానికి మరి నేనైతే చూడలేదు ప్రభుత్వానికి అట్లా ఏమైనా ప్రపోజల్ ఇచ్చారా లేక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మేము ఇట్లా పసుపు బోర్డు మంజూరు చేసినాం మీరు ఇన్ని ఎకరాలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ జరపాలి. ఆ భూసేకరణకు సంబంధించి ఎక్కడ పెట్టాలి మరి హార్మూరు చుట్టూ లేదా ఇంకెక్కడ ప్రభుత్వ స్థలం ఉందా లేదా రైతుల నుంచి రైతు భూమి సేకరించాల్సి ఉంటుందా మరి భూసేకరణకు సంబంధించిన మరి ఆ నిధులు కేటాయింపు ఇంత వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఇదంతా ఏది లేకుండా పసుపు బోర్డు అంటే ఒక చిన్న మన రైస్ మిల్ లాగా యాన్నో పెట్టేది కాదు కదా. కొన్ని వందల ఎకరాల లేదా ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఆ పరిశ్రమని పేరుకు ప్రకటించారా ఇది ఏదేమైనా మనం అనుమానించడం. ఎందుకంటే ఒక ప్రశ్న అనేది నిజమా అనేది ప్రశ్న వస్తుంది. నిజము ప్రశ్నకు సమాధానం కావాలి ప్రజల నుంచి సమాజం నుంచి రైతుల నుంచి ముఖ్యంగా. అంటే అక్కడ ప్రభుత్వం కార్యరూపం దాల్చినప్పుడు సంతోషించాల్సిన విషయమే. అది దాన్ని గుర్తించాల్సింది బీజేపీ ఎంపీ గారు మరి తక్షణమే దీని మీద స్పందించాలా. రైతులకు తెలంగాణ ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించిన 3 జిల్లాలకు సంబంధించిన మరి రైతులకి నివృత్తి కల్పించాల్సిన బాధ్యత మన స్థానిక ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిపై ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు ఏదైతే కేంద్ర ప్రభుత్వము పసుపు బోర్డు ఏర్పాటు చేసింది జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఏదైతే రైతులకు సంబంధించి చూసుకుంటే పసుపు బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పసుపు బోర్డుకు సంబంధించి విధి విధానాలు ప్రకటించాలి. ఆ పసుపు బోర్డు ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించిన భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన భూసేకరణ చేయాలి. భూసేకరణ చేసిన తర్వాత దానికి నిర్మాణం ఏదైతే పసుపు బోర్డు ప్రకటన అయితే చేశారు దానికి చైర్మన్ చేశారు. రైతాంగం కోసము పసుపు బోర్డుకు సంబంధించి బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఏదైతే టబాకో బోర్డు ఉంటుంది టబాకోకు నిర్దిష్టమైన ధర ఉంటుంది, ఒక మద్దతు ధర ఉంటుంది. అదేవిధంగా పసుపు కూడా ఒక మద్దతు ధర ప్రకటించాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్లో పసుపు బోర్డు అంశం తెరపైకి రాలేదు. పసుపు బోర్డు అంశం తెరపైకి వస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ జాతీయ పసుపు బోర్డుకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం దానికి అంతకు సంబంధించి విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది. దానికి సంబంధించి చైర్మన్ ఎన్నుకున్నారు కాబట్టి చైర్మన్కి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి. పసుపు బోర్డు నాణ్యత ఏదైతే పసుపు పండించే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి. పండించిన రైతాంగానికి కూడా ఏదైతే దానికి సంబంధించిన వస్తువులు సరఫరా సబ్సిడీ మీద దానికి సంబంధించిన వస్తువులు సరఫరా చేయాలి. దాంతోపాటు కర్కుమిన్ శాతాన్ని నిర్దేశించే దానికి సంబంధించిన యంత్రాలు తీసుకురావాలి. ఎక్స్పోర్ట్ చేసేందుకు తగిన నాణ్యమైన కర్కుమిన్ శాతాన్ని
పెంచే దిశగా రైతులకు ప్రోత్సహించే దిశగా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ ఉంటే అదంతా సాధ్యమవుతుంది. అందువిధంగానే పసుపు పెట్టే రైతాంగం కూడా రోజు రోజుకు పసుపు పంట దిగుబడి ఏదైతే విస్తీర్ణం తగ్గిస్తున్నారు కాబట్టి దానివల్ల రానున్న రోజుల్లో విస్తీర్ణం పెరగాలంటే ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది, కానీ దాన్ని పూర్తి స్థాయిలో విస్మరించిందని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.